సిలువ క్రైస్తవ్యానికి ప్రతీక. అంతేకాదు క్రైస్తవ విశ్వాసానికి పునాది కూడా సిలువే. సిలువే చారిత్రాత్మక క్రైస్తవ విశ్వాసానికి మూలం, ఆధారం. చారిత్రాత్మకమైన క్రైస్తవ విశ్వాసం అంటే మనం చూసాం కదా, అపోస్తలుల బోధన, సంఘ చరిత్రలో క్రీస్తుని గురించి ప్రమాణాలతో అపోస్తలుల విశ్వాస ప్రమాణం గాని, నికేయ విశ్వాస ప్రమాణం గాని, అథనేషియస్ విశ్వాస ప్రమాణం గాని, వీటిలో క్రోడీకరించబడినటువంటి అద్భుతమైనటువంటి సత్యాలు. క్రీస్తు శ్రమకు ప్రతిరూపం, దేవుని ప్రేమకు నిదర్శనం సిలువే. దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుడిని అనుగ్రహించారు. కుమారుడు మనలను ప్రేమించి తను తాను అప్పగించుకున్నాడు. సిలువ కృపా సత్యాల సంగమం, నీతి సమాధానాల సమన్వయం, మానవుని పాపానికి దేవుని పరిష్కారం, తన కుమారుని సిలువ మరణం. సిలువ శిష్యత్వపు విలువ, సిలువ సువార్త సారాంశం. అసలు ప్రపంచ సవార్థీకరణకు ప్రేరణగా నిలిచింది ఏంటి? సిలువ. దేవుని సిలువను అర్థం చేసుకున్న వాళ్ళు, సిలువ ప్రేమ ద్వారా జీవితాలు పట్టబడినటువంటి వాళ్ళు, అదే ప్రేమ ఇతరులకి చూపించడం కోసం ప్రపంచ సవార్థీకరణకు ప్రజలను పురికొల్పింది సిలువ. క్రీస్తు ప్రభు శ్రమల సారాంశం సిలువేగా. ఎప్పుడన్నా ఆలోచించారా? క్రైస్తవ్యం అనగానే సింబల్ ఎవరికి కనిపిస్తుందంటే సిలువ అని అనుకుంటారు. సిలువ అనగానే గుర్తొచ్చేది క్రైస్తవ్యం. ఎందుకు క్రైస్తవ్యానికి మరి క్రీస్తు సిలువే సింబల్ అయింది? జాన్ స్టార్ట్ గారు అంటారు, ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకంలో, ఆయన పడుకున్నటువంటి పశువుల తొట్టి కాదు, ఎందుకంటే దేవుడు మానవుడయ్యి పశువుల తొట్టిలో పడుకోవటం అద్భుతమైన విషయం. పశువుల తొట్టి మరి క్రైస్తవ్యానికి సింబల్ అవ్వలేదు. మరి ఈ రోజున వర్క్ కల్చర్ లో డిగ్నిటీ ఆఫ్ వర్క్ గురించి మాట్లాడే మరి దానిలో కార్పెంటర్స్ టేబుల్, ఇట్ షోస్ యాక్చువల్లీ ద డిగ్నిటీ ఆఫ్ వర్క్. ఆయన పనిచేసేడట, మరి అది కూడా క్రైస్తవ్యానికి సింబల్ కాదు. ఆ ధోనిలో నుంచి కొన్ని వందల ప్రసంగాలు చేశారు, ఎన్నో వేల మందికి బోధించారు, అది కూడా క్రైస్తవ్యానికి సింబల్ కాలేదు. మరి సర్వెంట్ లీడర్షిప్ కి మరి సాదృశ్యంగా ఉన్నటువంటి తువ్వాలు, లేకపోతే బోల్ అండ్ వాళ్ళు, అవి కూడా క్రైస్తవ్యానికి సింబల్ కాలేదు. ఆయన ఖాళీ చేసి మరి తిరిగి లేచినటువంటి సమాధి, ఖాళీ సమాధి. ప్రపంచంలో ఉన్న సమాధిలో ఖాళీగా ఉన్నది ఏదైనా ఉంటే అదే యేసుక్రీస్తు ప్రభువు వారి సమాధి. అది కూడా క్రైస్తవ్యానికి సింబల్ అవ్వలేదు. ఆయన ఈ రోజున సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు, అది కూడా క్రైస్తవ్యానికి సింబల్ కాదు. పెంతెకోస్తు దినాన అగ్నిని పంపించారు, పరిశుద్ధాత్మ పావురం వలె మరి దిగిరావటం, ఆ తర్వాత పరిశుద్ధాత్మ ఆయన బాప్టిజం అప్పుడు ఇలా సింబల్స్ ఉన్నాయి. పరిశుద్ధాత్మక అగ్ని, ఆ తర్వాత పావురం ఇలా నాలుకలుగా విభాగింపబడటం, అది కూడా క్రైస్తవ్యానికి మరి సింబల్ కాలేదు. క్రూరమైనటువంటి సిలువ క్రైస్తవ్యానికి సింబల్. ఆ రోమిల్లో మరి స్లేవ్స్ పొందే క్రూరమైనటువంటి మరణం పొందినటువంటి ఆ సిలువ క్రైస్తవ్యానికి సింబల్ అయింది. ఇంత ప్రాముఖ్యమైనటువంటి సిలువను గురించిన అవగాహన ప్రతి క్రైస్తవునికి అవసరం ఉంటుంది. సువార్త చెప్పాలంటే సిలువతో ప్రారంభించాల్సిందే. శిష్యత్వం అంటే అసలు సిలువను ఎత్తుకోవటం. సువార్త ఎస్సెన్స్ యేసుక్రీస్తు ప్రభు సిలువ అయితే, శిష్యత్వం ఎస్సెన్స్ ఏమిటంటే మన సిలువ. పాత నిబంధన ద్వారా దేవుడు లోకాన్ని తన కుమారుని సిలువ మరణం కోసం సిద్ధపరిస్తే, నూతన నిబంధన మరి తండ్రి మనలను ప్రేమించి మన కోసం అర్పించిన కుమారుని సిలువ మరణాన్ని ప్రకటించి, పత్రికలు ఆ యొక్క సిలువను ఎలా మన వ్యక్తిగత జీవితంలో అనుభవించుకొని, పౌలు గారు అన్నట్లు దినదినము నేను చనిపోతాను, ఆయన పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తం నన్ను నేను నష్టపరుచుకొని సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకొని ముందుకు పరిగెత్తుతున్నాను. సిలువను గురించి మనం ధ్యానించాం. సిలువను జ్ఞాపకం చేసుకోవటం, సిలువను ఘనపరచడం, సిలువ విలువను వివరించడం, సిలువను ధ్యానించడం, సిలువ వార్తను ప్రకటించడం, ఇది క్రైస్తవుని కర్తవ్యం అని అనుకుంటున్నాను.